హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోలైన్. ఎస్ఎస్సి సీజీఎల్ 2025 నోటిఫికేషన్ నిన్న అంటే జూన్ 9th అయితే రిలీజ్ అయిందండి. 14,582 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే చూసేద్దాం. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి July 4th. అఫీషియల్ ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అండి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, అంటే నిన్నటి నుంచి అప్లికేషన్స్ తీసుకున్నట్లు ఇచ్చాడు. June 9th నుంచి July 4th వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి July 4th ఇచ్చారు. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ July 5th ఇచ్చారు. అంటే July 5th కూడా మనం పేమెంట్ చేయొచ్చు. అప్లికేషన్ మాత్రం మనం July 4th వరకు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పేమెంట్ ఏదైనా మిగిలిపోతే ఫిఫ్త్ కూడా చేసుకోవచ్చు అండి. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, ఒకవేళ పేమెంట్ చేయడం మర్చిపోయినా అలాంటప్పుడు మనకి July 9th నుంచి July 11th వరకు అయితే మళ్ళీ అవకాశం ఇస్తారు. అప్పుడు మళ్ళీ పేమెంట్ చేసుకోవచ్చు. ఏదైనా మిగిలిపోయిన పేమెంట్ ఉంటే పేమెంట్ చేసుకోవచ్చు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 13th August నుంచి 30th August 2025. 13th August నుంచి 30th August వరకు అయితే టైర్ 1 ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పి ఇచ్చారండి. టైర్ 2 అయితే డిసెంబర్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ అయితే ఇచ్చారు. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడంలో ఏదైనా డిఫికల్టీ కానీ మీకు ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయొచ్చు. 1800-309-3063. పే లెవెల్ 7లో ఏమేమి పోస్టులు ఉన్నాయో అని చెప్పి ఇచ్చారు. పే లెవెల్ 7 పే స్కేల్ వచ్చేసి 44,900 to 1,42,400 వరకు ఉందండి. ఇక్కడ పోస్ట్ వైజ్ చూస్తే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఇది గ్రూప్ బి కిందకి వస్తుంది. 20 నుంచి 30 years ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 నుంచి 13 years ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. గ్రూప్ బి 20 నుంచి 30 years ఉంది ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గ్రూప్ బి 20 నుంచి 30 years ఉంది. పోస్ట్ వైజ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే వేరీ అవుతుందండి, మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ డిపార్ట్మెంట్, గ్రూప్ బి 20 నుంచి 30 years ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 నుంచి 30 years అయితే ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 30 years ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ కిందకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ బి కిందకి వస్తున్నాయి. 18 నుంచి 30 years అయితే ఉంది. ఇక్కడ ఇంకా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి సిబిడిటీ కిందకి వస్తుందండి, ఇది గ్రూప్ సి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years ఉంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోండి పోస్ట్ వైజ్. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఇది వచ్చేసి గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 నుంచి 30 years. సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, గ్రూప్ బి 20 to 30 years ఉంది. ఇన్స్పెక్టర్ పోస్ట్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, గ్రూప్ బి 18 to 30 years. ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గ్రూప్ బి 18 నుంచి 30 years ఉంది. సెక్షన్ హెడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, గ్రూప్ బి 18 నుంచి 30 years ఉంది. పే లెవెల్ 6 చూడండి. పే స్కేల్ వచ్చేసి 35,400 to 1,12,400 ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 30 years. ఈ పే లెవెల్ 6, 7 వచ్చేసి మొత్తం కూడా గ్రూప్ బి కిందకి వస్తున్నాయండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సిబిఐసి డిపార్ట్మెంట్, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 30 years. రీసెర్చ్ అసిస్టెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, గ్రూప్ బి 18 to 30 years. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసెస్ అండర్ సిఎండ్ఏజీ క్యాగ్ అండి, ఇది గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 30 years వస్తుంది. ఏజ్ లిమిట్ 18 to 30 years ఉంది. డివిజనల్ అకౌంటెంట్. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డిపార్ట్మెంట్, ఇది గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 30 years ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 30 years ఉంది.
జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గ్రూప్ బి కిందకి వస్తుంది. 18 to 32 ఇయర్స్ ఉంది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. ఇది గ్రూప్ బి, 18 to 30 ఇయర్స్ ఉంది. ఆఫీస్ సూపరింటెండెంట్ సిబిడిటి కిందకి వస్తుంది. ఇది గ్రూప్ బి, 18 to 30 ఇయర్స్ ఉంది ఏజ్ లిమిట్. ఇక్కడ నుంచి చూస్తే పే లెవెల్ 5, పే స్కేల్ వచ్చేసి 29,200 to 92,300 వరకు అయితే పే స్కేల్ ఉంది. పోస్ట్ వైజ్ చూస్తే ఆడిటర్ ఆఫీసర్ అండర్ క్యాగ్, ఆడిటర్ ఆఫీసర్స్ అండర్ సిజిడిఏ, ఆడిటర్ అదర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్, అకౌంటెంట్ ఆఫీసర్స్ అండర్ క్యాగ్, అకౌంటెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్స్, అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అదర్ మినిస్ట్రీ ఆఫ్ ఆర్ డిపార్ట్మెంట్స్. ఇవన్నీ కూడా గ్రూప్ సి కిందకి వస్తున్నాయి. అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఉంది అండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్ లో. ఇక్కడ పే లెవెల్ 4 లో చూస్తే పే స్కేల్ వచ్చేసి 25,500 to 81,100 వరకు అయితే ఉందండి. పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంది. గ్రూప్ సి కిందకి వస్తుంది. 18 to 27 ఇయర్స్. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ మినిస్ట్రీస్ అదర్ దాన్ సిఎస్ క్యాడర్స్ ఉంది. ఇది గ్రూప్ సి కిందకి వస్తుంది. 18 to 27 ఇయర్స్. ఆల్మోస్ట్ గ్రూప్ సి అన్ని కూడా 18 to 27 ఇయర్స్ ఉంది ఏజ్ లిమిట్. ఇవన్నీ కూడా ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ సిబిడిటి, ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసి, సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా గ్రూప్ సి కిందకే వస్తున్నాయండి. మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలండి. ఇండియన్ సిటిజన్ అయితేనే దీనికి అప్లై చేసుకోవాలి. ఇంకా ఏజ్ లిమిట్ చూడండి, కొన్ని పోస్టులకి 18 to 27 ఇయర్స్ ఉంది, కొన్ని పోస్టులకి 20 to 30 ఇయర్స్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి కేటగిరీ వైజ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఉంది ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ పీడబ్ల్యూబీడీ అయ్యి ఓబీసీ అయ్యి ఉంటే 13 years రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years రిలాక్సేషన్ ఉంది ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years ఇస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాము. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంటర్లో 60% మార్క్స్ తో ఉండాలి. వాళ్ళు ఒక 60% మార్క్స్ మ్యాథమెటిక్స్ లో వచ్చి ఉండాలి వీళ్ళకి. లేదంటే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వీళ్ళు చదివి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ వీళ్ళు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలన్నమాట. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ కి కూడా అంతే. వీళ్ళు స్టాటిస్టిక్స్ అనేది వాళ్ళు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. మిగతా అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడంటే August 1st కల్లా మీ డిగ్రీ కంప్లీట్ అయితే, August 1st కల్లా మీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది, మీ చేతిలో డిగ్రీ ఉంటుంది అంటే ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఫీ 100 rupees అని చెప్పి ఇచ్చారు. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. వీళ్ళందరికీ కూడా ఫీ లేదండి. మిగతా వాళ్ళందరికీ అయితే 100 rupees ఫీ ఉంది. ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై క్యాండిడేట్స్ అప్ టు July 5th వరకు. July 5th వరకు కూడా మనం ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. ముందు చెప్పాను కదండి, ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీ అప్లికేషన్లో, లేదంటే పేమెంట్ చేయడం మర్చిపోయినా కూడా 5th July లోపు మీరైతే 9th July నుంచి 11th July వరకు మళ్ళీ మనకి కరెక్ట్ చేసుకోవడానికి, లేదంటే పేమెంట్ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం అయితే ఇస్తారండి. ఆ 3 days లో మనం అయితే మళ్ళీ చేసుకోవచ్చు. అయితే ఇచ్చారు. మన రీజియన్ వైజ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. సదరన్ స్టేట్స్ లో చూద్దాము ఒకసారి ఏమేమి సెంటర్స్ ఇచ్చారని చెప్పి. ఇక్కడ ఉంది సదరన్ రీజియన్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ.
ఈ 4 స్టేట్స్కి అయితే మన దాంట్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలు ఇంతవరకు అయితే ఆంధ్రాలో సెంటర్స్ ఉన్నాయండి. తెలంగాణ వచ్చేసి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ఇవి ఉన్నాయండి తెలంగాణలో. ఒకసారి మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 టైర్స్ as indicated. టైర్ 1, టైర్ 2. 2 టైర్స్ లో ఉంటుందండి ఎగ్జామ్ అయితే. టైర్ 1, టైర్ 2. టైర్ 1 అయితే ఓన్లీ మార్క్స్ అయితే దాన్ని తీసుకోరండి, ఎలిజిబిలిటీ కోసమే టైర్ 1. టైర్ 1 స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇది టోటల్ వచ్చేసి 1 అవర్ ఉంటుందండి టైమ్. స్క్రైబ్ నీడ్ ఉన్న వాళ్ళకి మాత్రం 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది టైమ్. టైర్ 1 లో 4 సెషన్స్ ఉన్నాయి కదా, అలానే టైర్ 2 ఎగ్జామినేషన్ లో వచ్చేసి 2 సెషన్స్ ఉన్నాయండి. టైర్ 2 లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి స్టాటిస్టిక్స్. ఇందా చెప్పుకున్నాం కదా, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఆ పోస్టులకి ఈ పేపర్ 2 ఉంటుందన్నమాట. మిగతా అన్ని పోస్టులకు కూడా పేపర్ 1 ఉంది. పేపర్ 1 లో కూడా 2 సెషన్స్ ఉన్నాయి. సెషన్ 1 లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇవి 30 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్ 60 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. టోటల్ 180 మార్క్స్ కి ఈ సెషన్ ఉంటుంది అనమాట. 1 అవర్ టైం ఉంటుంది. స్క్రైబ్ నీడ్ ఉన్న వాళ్ళకి 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది. సెక్షన్ 2 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. టోటల్ 210 మార్క్స్ అయితే ఈ సెషన్ ఉంటుంది. సెక్షన్ 3 లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 మార్క్స్ కి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. 15 minutes టైం అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తే టైర్ 2 లో పేపర్ 1, పేపర్ 2 సెపరేట్ షిఫ్ట్స్ లో ఉంటుందంటండి అని చెప్పాను కదా, అవి సెపరేట్ షిఫ్ట్స్ లో ఉంటాయంటండి. పేపర్ 1 వచ్చేసి అన్ని పోస్టులకి కంపల్సరీ. పేపర్ 2 మాత్రం, పేపర్ 2 లో స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా, అది మాత్రం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి ఇంకా స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఈ పోస్టులకు మాత్రమే పేపర్ 2 ఉంటుందండి. టైర్ 1 కి టైర్ 2 కి సిలబస్ అయితే ఇచ్చారు. టైర్ 1 సిలబస్ చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రతి చాప్టర్ ఇచ్చారండి సిలబస్ లో ఏవే చాప్టర్స్ ఉన్నాయని చెప్పి. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇది ఇంతవరకు టైర్ 1 అండి. టైర్ 2 చూడండి, మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఇంకా రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, స్టాటిస్టిక్స్. పేపర్ 2 స్టాటిస్టిక్స్ ఉంది కదా, స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఇచ్చేటప్పుడు మైండ్ లో పెట్టుకోండి, కొన్ని పోస్టులకు మాత్రం ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. అవి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సర్సైజ్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ సిబిఎన్, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఎన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ ఎన్సిబి ఎంహెచ్ఏ, సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ఐఏ వీటన్నిటికీ కూడా ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి చూసుకొని ఇవ్వండి. నోటిఫికేషన్ ఫుల్గా చెక్ చేసుకోండి ఒకసారి. కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇంకా ఒకవేళ ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
సర్టిఫికేట్స్ ఎలాంటి ఫార్మాట్‌లో ఉండాలి అని కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి ఫార్మాట్స్ చెక్ చేసుకోండి. ఆహ్, ఇది స్క్రైబ్ కోసం స్క్రైబ్ కావాలనుకుంటే పెట్టాల్సిన లెటర్ ఇలా ఈ ఫార్మాట్‌లో ఉండాలని చెప్పి ఇచ్చారు. హ్మ్. ఇదొచ్చేసి డిజబిలిటీ సర్టిఫికేట్ ఆ ఫార్మాట్‌లో ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ప్రొసీజర్ ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం మనకి మొబైల్ నంబర్, ఇంకా ఈమెయిల్ ఐడీ కావాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయగలం అనమాట. వన్ వన్ ఓటీఆర్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్‌తో మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫిల్ చేస్తాము. ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మనకి స్క్రీన్ షాట్స్ ఇచ్చారనమాట నోటిఫికేషన్‌లోనే. ఇది మనం ఓ ఓటీఆర్ ఓటీఆర్ కోసం రిజిస్టర్ అవుతున్నట్లు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓటీఆర్‌తో మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫిల్ చేస్తాము. ఒకసారి అంతా నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ ఇచ్చారు. ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేయడంలో కానీ ఏమన్నా డిఫికల్టీ మీరు ఫేస్ చేస్తున్నారంటే ఫస్ట్‌లో చెప్పాను కదా! టోల్ ఫ్రీ నంబరు దానికి కాల్ చేసి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సో, చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. 14,000 అంటే ఇంకా వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో, అందరూ అప్లై చేసుకోండి. థాంక్ యూ.